మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాలను వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి వాటిని విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ విషయం తాను సీఎం అయిన 10 రోజుల వరకు తెలియదన్నారు. అయితే ఓ అధికారి చెప్పడంతో ఈ కాన్వాయ్ కొనుగోలు వ్యవహారం తెలిసిందని రేవంత్ రెడ్డి వెల్లడించడం అందరినీ షాకు గురిచేసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ల్యాండ్ క్రూయిజర్లు కొనడం ఏంటి, వాటిని విజయవాడలో దాచిపెట్టడం ఏంటనే విషయంపై జనాల్లో ఆసక్తి పెరిగిపోయింది. దాంతో క్రూయిజర్ కార్ల ఆచూకీ కోసం ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాలు మొదలుపెట్టారు. విజయవాడకు వెళ్లిన తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు ల్యాండ్ క్రూయిజర్లు కనపడ్డాయి. విజయవాడ వీరపనేని ఇండస్ట్రియల్ పార్క్లోని త్రినైని ఇంజనీరింగ్ వర్క్స్ లో 22 కార్లున్నట్టు కనుక్కున్నారు. ఈ 22 కార్లను బుల్లెట్ ప్రూఫ్ చేయించడంతో పాటు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సాంకేతికతను ఏర్పాటు చేయడం కోసమే విజయవాడలో ఉంచినట్టు తెలుసుకున్నారు. అయితే ఈ కార్లకు ఇంకా బుల్లెట్ ప్రూఫింగ్ జరగలేదని సమాచారం. కాబట్టి బుల్లెట్ ప్రూఫింగ్ జరగాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం 66 కోట్లు పెట్టి 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసింది. ఎందుకంటే మూడోసారి తానే అధికారంలోకి వస్తానన్న నమ్మకంతోనే. నిజానికి ఇంత ఖరీదైన కార్లను కొనాల్సిన అవసరం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్కు 2 కాన్వాయ్లున్నాయి. అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లే. ఒకవైపు అప్పుల మీద అప్పులు చేస్తూ మరోవైపు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బిల్లులను నిలిపివేసి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవని చెప్పిన కేసీఆర్ 66 కోట్లతో ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొనుగోలు చేయడం అవసరమా అనే చర్చ ఇప్పుడు జనాల్లో మొదలైంది. కేసీఆర్ అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. బ్రహ్మాండంగా ఉన్న సెక్రటేరియట్ భవనాలను అవసరం లేకపోయినా కూలగొట్టి 100 కోట్లు ఖర్చు చేసి కొత్త భవనం కట్టించడం పైన కూడా జనాల్లో బాగా వ్యతిరేకత ఏర్పడింది. మరి ఈ కొత్త కార్లను రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.